డెమోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా? టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఇంకా 100 వాళ్ళకి అయితే రాలేదు, సో 12కి 13కి, సో అప్పటి వరకు 12కి 13కి లేదు. సో వచ్చే వరకు మీరు ఆగాల్సిందే, ఎందుకంటే వస్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియోలో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు 11కి 10కి కావాలంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో రీసెంట్ పోస్ట్లోనే కొత్త వెర్షన్ని పోస్ట్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా? టెలిగ్రామ్లో అన్నీ ఉంటాయి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం, డెమోని అయితే చూడండి, ఆ తర్వాత క్రియేట్ చేసుకుందాం. అయినా ఏం బాగుంటుంది రా, రింగులు రింగులు చుట్టూ సొట్ట ముక్కు మామా, నా కళ్ళతో చూడు మామా ఎంత అందంగా ఉందో. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ వెర్షన్స్లోనే కుదురుతుంది ఇలా క్రియేట్ చేయడం. న్యూ ప్రాజెక్ట్ పైన ఇంపోర్ట్ ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ప్రాజెక్ట్ అక్టోబర్ 8 అని ఉంటుంది. అది ఇంపోర్ట్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా ప్రాజెక్ట్ అక్టోబర్ 8 అని, అది ఇంపోర్ట్ చేసుకునే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకొని అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇట్లా ఓపెన్ అయిపోయి మీకు ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటే డౌన్లోడ్ అయిన తర్వాత ప్రాజెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? వీటికి కొన్నిటికి ఎఫెక్ట్స్ ఉండవు. ఫస్ట్ 3 ఫోటోలకి ఎఫెక్ట్లు ఉండవు, లాస్ట్ 3 ఫోటోలకి ఎఫెక్ట్లు ఉండవు. అవి ఎలా పెట్టుకుంటారో చెప్తాను, ఫోటోలు ఎలా మార్చుకుంటారో చెప్తాను. ఫస్ట్ ఫోటోలు చేంజ్ చేసుకుందాం. దానికి మీరు ఫోటోని క్లిక్ చేయండి, రీప్లేస్ క్లిక్ చేయండి. మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీ మీడియా బ్రౌజర్లో ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ అయితే 1 by 1 ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న, రీప్లేస్ అయిపోయింది. రెండో ఫోటోని రీప్లేస్ క్లిక్ చేశాను, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, ఫోటో మారిపోయింది. ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తం, నేను ఇచ్చిన ఫొటోస్ని మార్చి పెట్టేయండి. ఓకేనా? ఇలా మార్చి పెట్టండి. ఇలా కంప్లీట్గా ఇక్కడున్న ఫొటోస్ మొత్తం మార్చేస్తారు కదా, ఇలా మార్చేసిన తర్వాత వీటికి ఎఫెక్ట్స్ పెడదాం. కంప్లీట్గా రీప్లేస్మెంట్ అయిపోయిందండి. ఈ ఫొటోస్ మార్చారు, ఫస్ట్ ఫోటోకి వచ్చారు, ఎఫెక్ట్స్ పెడదాం ఇప్పుడు. అంతకంటే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని పెట్టండి. ఓకేనా? ఇప్పుడు రీప్లేస్ చేసుకుందాం. అదే ఇప్పుడు ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. రీప్లేస్మెంట్ అయింది కదా, ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి. క్లిప్ గ్రాఫిక్స్లో మీకు ఇక్కడ కొన్ని ఉంటాయి, యాడ్ అవుతాయి. మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకున్నారు కదా, అప్పుడు మీకు ఇవన్నీ వచ్చి ఉంటాయి. ఇందులో స్వీట్ లీవ్స్ అని ఉంటుంది. స్వీట్ లీవ్స్ ఇందులో మీరు 11వ నెంబర్ పెట్టుకోండి. 11వ నెంబర్ పెట్టుకొని ఇది సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని సెకండ్ ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. మీరు ఎఫెక్ట్స్ డౌన్లోడ్లో పాటు ఇది కూడా డౌన్లోడ్ అయి ఉంటుంది. ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే కాల్ మీ డీజేలో 2వ నెంబర్ వచ్చేస్తుంది ఫుల్గా. ఓకే, మళ్ళీ 3వ ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ మీరు ఏం చేస్తారంటే కాల్ మీ డీజేలోనే 2వ నెంబర్ పెట్టండి. అయిపోయింది. ఈ 3 అయిపోయినాయి. మళ్ళీ లాస్ట్ 3 ఫోటోలకి ఉండవు. లాస్ట్ నుంచి 3వ ఫోటో దగ్గరికి రండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి. ఇందులో కిందకి వెళ్ళండి. మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే మీకు ఇది ఇంపోర్ట్ అయి ఉంటుంది, ఓల్డ్ ఫంక్ అని. సో అందులో 1వ నెంబర్ పెట్టండి. ఇలా పెట్టండి. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ కాల్ మీ డీజేలో 2వ నెంబర్. మళ్ళీ 3వ ఫోటోని క్లిక్ చేయడం, క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ కాల్ మీ డీజేలో 2వ నెంబర్. ఎఫెక్ట్స్ పెట్టడం కంప్లీట్ అయింది. ఫస్ట్కి వెళ్ళిపోండి డైరెక్ట్గా. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి ఈ వైట్ ఇమేజ్ లాస్ట్ వరకు రండి. వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. ఇప్పుడు వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి లిరిక్స్ కంప్లీట్ అయ్యి ఇక్కడ నుంచి ఆడియో బీట్ మార్క్కి స్టార్ట్ అవుతుంది. బాగుంటుంది చూడటానికి. ఓకేనా? ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన స్నో ఎఫెక్ట్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది ఈ స్నో ఎఫెక్ట్ వీడియోని తీసుకోండి. మీకు ఇదే డౌన్లోడ్ లింక్ ఇస్తాను. ముందు మిక్సర్లో ఆడియో తీసేయాలి. ఆడియో చేసి మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. అప్లై చేయండి, ఫుల్గా అవుతుంది. ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో
నేను ఇచ్చిన వైట్ బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. దీన్ని చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. చూడండి, మీకు చూడటానికి చాలా బాగుంటుంది ఆ డైలాగు. నెక్స్ట్ ఫొటోస్ కూడా బీట్ మార్క్ కరెక్ట్గా పెట్టాను. మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత సేవ్ చేయండి, మీకు క్వాలిటీ అర్థమవుతుంది. ఓకేనా? పైన సేవ్ పైన క్లిక్ చేశాను. 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS పెట్టుకోండి, బాగా కనపడుతుంది. సేవ్ వీడియో. ఇదే వీడియో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.